నమస్కారం, అప్టెక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేయబోయే అంశాలు, రీసెంట్గా నిన్న ఏదైతే ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ జరిగిందో వాంఖడే స్టేడియం ముంబైలో, అక్కడ ఒకరి స్టాచ్యూని ఆవిష్కరించారనమాట. ఆ స్టాచ్యూ ఎవరిది? అలానే 2023 సంవత్సరానికి సంబంధించి ఎవరికి బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ లభించింది? మేరా యువ భారత్, మై భారత్ ప్లాట్ఫామ్ని ఎవరి కోసం తీసుకొచ్చారు? ఎప్పుడు ప్రారంభించారు? ఎవరు ప్రారంభించారు? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అలానే యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్రాల యొక్క అత్యున్నత పోలీసు అధికారి ఎవరైతే ఉంటారో వారి యొక్క నియామకానికి సంబంధించి, అంటే వారి యొక్క అపాయింట్మెంట్కి సంబంధించి కొంచెం రూల్స్ అండ్ గైడ్లైన్స్ని మార్చిందనమాట, కొంచెం ట్వీక్ చేసింది. మరి అది ఏంటిది? ఇంతకీ ఆ పోస్ట్ ఏంటిది? ఇలా వీటన్నిటికీ సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. నౌ లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 1. UPSC tightens rules for appointment of which designation of state police chiefs? ఇప్పుడు మన రాష్ట్రాలను గమనించినట్టయితే, ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏది తీసుకున్నా సరే పోలీస్ హైరార్కీ ఉంది కదా. చాలామందికి పోలీస్ హైరార్కీ అంతగా గుర్తుండకపోవచ్చు. నేను మీకు సింపుల్గా అర్థం అవడానికి చెప్తున్నాను. సో ఇట్ స్టార్ట్స్ విత్ కానిస్టేబుల్, తర్వాత హెడ్ కానిస్టేబుల్, తర్వాత సబ్ ఇన్స్పెక్టర్, తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్, తర్వాత అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, తర్వాత కమిషనరేట్ ఆఫ్ పోలీస్, తర్వాత ఇన్స్పెక్టర్ జనరల్, తర్వాత డీజీపీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. అఫ్కోర్స్ దీంట్లో కూడా మళ్ళీ అడిషనల్ డీజీపీ, అడిషనల్ ఐజీ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఇలా మళ్ళీ అసిస్టెంట్లు అవన్నీ ఉంటాయి, అడిషనల్ పోస్టులు అవన్నీ ఉంటాయి. ఇన్ జనరల్గా చెప్తున్నాను నేను, ఇది కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, కమిషనర్ ఆఫ్ పోలీస్, ఇన్స్పెక్టర్ జనరల్, డీజీపీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, వీళ్ళిద్దరికి మధ్యలో మళ్ళీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అని ఉంటుంది. సో డీజీపీ ఈజ్ ద హైయెస్ట్ అనమాట. దాని తర్వాత ఐజీ. చాలామందికి ఇప్పటికి కూడా కన్ఫ్యూజన్ ఏంటంటే ఐజీ పెద్దదా, డీజీపీ పెద్దదా అని. డీజీపీ పెద్దది. ఎలాగో 3 అక్షరాలు ఇక్కడ 2 అక్షరాలు కాబట్టి ఆ విధంగా గుర్తుపెట్టుకోవడం మీకు ఈజీ గుర్తుంటుంది. అయితే అన్ని రాష్ట్రాలకి గాను సుప్రీంకోర్టు ఒక విధంగా హెచ్చరిక ఇచ్చిందని చెప్పొచ్చు. వెల్, ఇట్స్ నాట్ అ టెక్నికల్ వార్నింగ్ దో, బట్ ఒక విధంగా అన్ని చెప్పేసింది. అన్ని రాష్ట్రాలకి, అలానే కేంద్రపాలిత ప్రాంతాలకి, అంటే స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్కి ఏమని చెప్పింది? ఈ డీజీపీ పోస్ట్ యొక్క అపాయింట్మెంట్ ఏదైతే ఉందో మీరు ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీలు లేదు. ఇప్పటి నుంచి దేర్ ఈజ్ ఎ ప్రొసీజర్ అని. ఆ ప్రొసీజర్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు? యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే, మీరు ఎవరిని అపాయింట్ డైరెక్ట్గా చేయకండి. మీరు రాదర్ ఏం చేయాలి అని అంటే, మీరు ఎవరైతే డీజీపీకి అర్హులు అని మీరు భావిస్తున్నారు, అంటే ఆ స్టేట్ గవర్నమెంట్ భావిస్తుందో, రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందో, మీరు వాళ్ళందరి పేర్లు మాకు పంపించండి. ఎవరికి పంపించాలి? యూపీఎస్సీకి పంపించాలి. యూపీఎస్సీ బాగా ఇవాల్యుయేట్ చేసి, అంతా స్టడీ చేసి, ఎవరు బెటర్గా ఉన్నారు, వాళ్ళ యొక్క ట్రాక్ రికార్డ్ ఏంటి, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇవన్నిటిని స్టడీ చేసి ఒక 3 పేర్లను ఫైనలైజ్ చేస్తుంది. ఈ 3 పేర్లను ఆ రాష్ట్ర ప్రభుత్వాలకి పంపిస్తుంది. ఆ 3లో ఎవరిని అపాయింట్ చేయాలి అనేది ఈజ్ విత్ ద స్టేట్ గవర్నమెంట్. సో ఈ విధంగా ఏమవుతుంది? ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత ఉంటుంది. ఎందుకు? స్టేట్ గవర్నమెంట్ మామూలుగా ఏం చేస్తుంటుంది? ఆ గవర్నమెంట్కి ఎవరైతే వీలుగా ఉన్నారో, ఎవరైతే కొంచెం ఇంక్లైన్డ్గా బయాస్డ్గా ఉన్నారో వాళ్ళని డీజీపీగా పెట్టేస్తారు. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. సో అందుకని ట్రాన్స్పరెన్సీని ఇంకా పెంచడం కోసం యూపీఎస్సీ ఈ విధంగా చర్యలు తీసుకుంది. సో మీరు దీన్నే ఫాలో అవ్వాలని సుప్రీంకోర్టు కూడా చెప్పేసింది. అండ్ ఇలా చేయడం వల్ల మెరిటోక్రసీ అనేది కూడా పెరుగుతుంది. మెరిటోక్రసీ అంటే ఏంటి? ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే హైలీ క్వాలిఫైడ్ ఉన్నారో వాళ్ళకే ఆ పదవి లభిస్తుంది, లేదు వాళ్ళకే అధికారం వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ రియలీ ఎ గుడ్ మూవ్. కాకపోతే రాష్ట్రాలు అనేది ఏంటి అంటే, పోలీస్ ఈజ్ అ స్టేట్ సబ్జెక్ట్. అలానే ఇప్పుడు స్టేట్కి సంబంధించి పొజిషన్ని కదా మేము అపాయింట్ చేస్తోంది. మరి అలాంటప్పుడు మేము యూపీఎస్సీ చెప్పింది ఎందుకు వినాలి? బికాజ్ యూపీఎస్సీ ఆఫ్కోర్స్ ఇన్ వన్ వే ఇట్స్ అటానమస్, కానీ బట్ స్టిల్ కేంద్ర ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ దాని మీద ఉంటుంది కదా. సో ఇండైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ మా స్టేట్ డీజీపీ ఎవరు ఉండాలని ఎలా డిసైడ్ చేస్తుంది అని స్టేట్ గవర్నమెంట్స్ అంటున్నాయి. వేరేజ్ యూపీఎస్సీ ఏమో లేదు, అసలు మేము దాని గురించి ఆలోచించట్లేదు, రాదర్ మేము పారదర్శకతను పంచడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సుప్రీంకోర్టు ఏమో ఏది ఏమైనా సరే యూపీఎస్సీ చెప్పింది చేయండి అని అంటుంది. సో దట్స్ ద థింగ్. సో ఇంతకీ ఏ డెసిగ్నేషన్ అది? డీజీపీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. Now let's talk about second question. మేరా యువ భారత్ ప్లాట్ఫామ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై హూమ్? ఈ ప్లాట్ఫామ్ని ఎవరు ప్రారంభించారు అన్నది ప్రశ్న. ఈ ప్లాట్ఫామ్ని ప్రారంభించింది మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దీనిని ఏ రోజున ప్రారంభించారు అని. 31 అక్టోబర్, నేషనల్ యూనిటీ డే లేదు రాష్ట్రీయ ఏకతా దివస్. మనందరికీ తెలుసు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జన్మదినోత్సవం. ఆ రోజున ఈ మేరా యువ భారత్ ప్లాట్ఫామ్ని ప్రారంభించారు నరేంద్ర మోదీ గారు. ఇంతకీ మేరా యువ భారత్ ప్లాట్ఫామ్ మనం జాగ్రత్తగా గమనిస్తే, మేరాలో ఎమ్, యువాలో వై తీసుకుని వాళ్ళు మై భారత్ ప్లాట్ఫామ్ అని కూడా దీన్నే పిలుస్తున్నారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. మేరా యువ భారత్ ప్లాట్ఫామ్ అన్నా మై భారత్ ప్లాట్ఫామ్ అన్నా ఒకటే. సో ఇది బేసిక్గా ఏంటంటే 10 నుండి 19 సంవత్సరాల వయసులో ఎవరైతే ఉన్నారో
వాళ్ళకి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నాయకత్వ లక్షణాలు బాగా అలవాటు అవ్వడానికి, అలానే సమాజంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి, అంటే భాగస్వామ్యాలు అవ్వడానికి వాళ్ళకి సంబంధించి ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేయాలి అన్నా, వాళ్ళకి ఏదైనా మెంటర్షిప్ ఇవ్వాలి అని అన్నా, ఏదైనా కోర్సును ప్రొవైడ్ చేయాలి అన్నా సరే అది ఈజీగా ఉంటుంది. బికాజ్ నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. మరి అలాంటిది వీళ్ళే కదా రేపటి మన ఫ్యూచర్. సో వాళ్ళందరికీ కూడా నాయకత్వ లక్షణాలు రావాలి, లీడర్షిప్ క్వాలిటీస్ రావాలి, యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ ద సొసైటీ అనేది వాళ్ళకి అర్థం కావాలి, రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి, వాళ్ళ యొక్క డ్యూటీస్ అంటే ఏంటి, ఇవన్నీ వాళ్ళకి సంబంధించి ఇంపార్టెంట్. కాబట్టి ఇవన్నీ వాళ్ళకి నేర్పించడం కోసం ఈ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశారనమాట. మేరా యువ భారత్ ప్లాట్ఫామ్, మై భారత్ ప్లాట్ఫామ్. దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. యాక్చువల్గా ఇది ప్రారంభించబడింది 31st అక్టోబర్ అయినా దీనికి సంబంధించిన డెసిషన్ వాళ్ళు 11th అక్టోబర్ని తీసేసుకున్నారు. దట్ సంథింగ్ దట్ వి రియలీ నీడ్ టు రిమెంబర్. నౌ లెట్స్ లుక్ అట్ క్వశ్చన్ నెంబర్ 3. హూ విన్స్ ద 2023 బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్? సో బ్రిటిష్ అకాడమీకి సంబంధించి లిటరేచర్, సాహిత్య రంగంలో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డు అని చెప్పొచ్చు. ఈ పురస్కారం ఏదైతే ఉందో, ఈ అవార్డు ఏదైతే ఉందో ఎవరికి వచ్చిందంటే నందిని దాస్ గారికి. షీ ఈజ్ అన్ ఇండియన్ బోర్న్ ఆథర్ అనమాట. అఫ్కోర్స్ ఇప్పుడు ఇండియాలో ఉండట్లేదు ఆవిడ, బట్ షీ ఈజ్ అన్ ఇండియన్ బోర్న్ ఆథర్. సో బేసిక్గా హిస్టరీలోకి వెళ్ళి 16వ శతాబ్దం 17వ శతాబ్దం ఆ పర్టికులర్ టైం పీరియడ్లోకి వెళ్ళి బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది అనే అంశానికి సంబంధించి ఆవిడ ఒక పుస్తకం రాశారు. అండ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ సర్ప్రైజింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే తను రాసిన మొట్టమొదటి పుస్తకానికి తనకి బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ రావడం అనమాట. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈవెన్ దో ఈవిడ రాసిన బుక్ పేరు కొంచెం లెంత్గానే ఉన్నా మీకు ఈజీగా గుర్తుండడం కోసం చెప్తున్నాను. దాని పేరు కోర్టింగ్ ఇండియా అనమాట. ఇంగ్లాండ్, మొఘల్స్ అలా ఇంకొంచెం ఎడిషనల్గా రాశారు దాని కింద సబ్ టెక్స్ట్, కానీ కోర్టింగ్ ఇండియా ఈజ్ ద మేజర్ టైటిల్. దాట్స్ ద క్వశ్చన్ నెంబర్ 3. నౌ లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 4. హూజ్ స్టాచ్యూ హ్యాస్ బీన్ అన్వీల్డ్ అట్ వాంఖడే స్టేడియం? నిన్న ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ జరిగింది క్రికెట్ వరల్డ్ కప్లో. ఇండియా ఒక భారీ విజయాన్ని అందుకుంది. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ విక్టరీస్ ఎవరని చెప్పచ్చు. బికాజ్ వన్ డే ఫార్మాట్లో 300 రన్ల కన్నా ఎక్కువ వ్యత్యాసం డిఫరెన్స్తో గెలవడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. సో ఏదైతేనే ఇండియా శ్రీలంకతో మ్యాచ్ గెలిచేసింది. కానీ ఈ మ్యాచ్ ఎక్కడ జరిగింది? వాంఖడే స్టేడియంలో. ఈ వాంఖడే స్టేడియం ఎక్కడుంది? ముంబైలో ఉంది. అయితే ముంబై అనగానే మనకి బాగా గుర్తొచ్చేది సచిన్ టెండూల్కర్ గారు కూడా. సో అందుకని ఈ సంవత్సరమే సచిన్ టెండూల్కర్ గారికి 50 సంవత్సరాలు కూడా పూర్తయ్యాయి. కాబట్టి వాంఖడే స్టేడియంలో ఆయన యొక్క ఐకానిక్ స్టాచ్యూ అక్కడ ఉండాలని. సచిన్ ఆడే అన్ని క్రికెటింగ్ షాట్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ షాట్ ఈజ్ ద స్ట్రైట్ డ్రైవ్. కవర్ డ్రైవ్ అంటే విరాట్ కోహ్లీ గుర్తుకొస్తాడు, అలానే ఫ్లిక్ అంటే వివిఎస్ లక్ష్మణ్ గుర్తుకొస్తారు, అలానే డిఫెన్స్ అంటే రాహుల్ ద్రావిడ్ గుర్తుకొస్తాడు. అలా ప్రతి ఒక్కరికి ఒక షాట్ ఉంటుంది. ఈవెన్ పుల్ షాట్ లేదా హుక్ షాట్ అంటే రోహిత్ శర్మ గుర్తుకొస్తాడు, అలానే నటరాజా షాట్ అంటే కపిల్ దేవ్ గారు గుర్తుకొస్తారు. ఇలా ప్రతి ఒక్కరికి ఐకానిక్ షాట్ ఉంటుంది కదా. అలా సచిన్ టెండూల్కర్ గారి యొక్క స్ట్రైట్ డ్రైవ్ యొక్క స్టాచ్యూని అక్కడ ఆవిష్కరించారన్నమాట. ఇన్ఫ్యాక్ట్ హీ వాజ్ ద వన్ హూ అన్వీల్డ్ ఇట్. ఆయన స్టాచ్యూని ఆయనే ఆవిష్కరించుకున్నారు వాంఖడే స్టేడియంలో. ఇంతకీ ఆ స్టాచ్యూని డిజైన్ చేసింది లేదు కట్టింది ఎవరు అని అంటే ప్రమోద్ కాంబ్లే గారు అనమాట. ఈయన అహ్మదాబాద్లో ఉండే ఒక ఫేమస్ స్కల్ప్చర్ అని చెప్పొచ్చు. ప్రమోద్ కాంబ్లే గారు దాన్ని డిజైన్ చేశారు, పెయింట్ చేశారు, స్కల్ప్ చేశారు అంతా కూడా. సో అది సచిన్ టెండూల్కర్ గారి యొక్క విగ్రహం అనమాట. అది నిన్నే ఆవిష్కరించారు. నౌ లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 5. ద ఐకానిక్ థ్రోన్ రూమ్ అట్ రాజ్ భవన్ ఇన్ కోల్కతా ఈజ్ నౌ రీనేమ్డ్ యాజ్. కోల్కతా నగరంలో ఏదైతే రాజ్ భవన్ ఉందో అందులో ఉన్న థ్రోన్ రూమ్ యొక్క పేరుని మార్చేశారు. దాన్ని ఎందుకు థ్రోన్ రూమ్ అని పిలుస్తారంటే, థ్రోన్ అంటే ఏంటి? సింహాసనం. అక్కడ సింహాసనాలు నిజంగానే ఉన్నాయి. ఉదాహరణకి బ్రిటిష్ అధికారి అయిన లార్డ్ వెల్లెస్లీ పేరు వినే ఉంటారు మీరు. లార్డ్ వెల్లెస్లీ, అలానే వన్ ఆఫ్ ద హిస్టారికల్ కింగ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ టిప్పు సుల్తాన్ గారు, వీరి ఇద్దరి యొక్క సింహాసనాలు అక్కడ ఆల్రెడీ ఉన్నాయి. సో దేస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీ కెన్ రిమెంబర్. సో అక్కడ థ్రోన్ రూమ్ అనేది ఒకటి ఉందన్నమాట, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. అక్కడ మీకు చారిత్రాత్మకమైన అంశాలు చాలా తెలుస్తాయి, విచ్ ఇన్ ఇంగ్లీష్ ఈస్ కాల్డ్ అస్ రెలిక్స్. అయితే దాని పేరు ఇప్పుడు మార్చేశారు. సో దాని యొక్క కొత్త పేరు ఏంటి అని అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనిటీ రూమ్. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క పేరుని మనం ఎప్పుడు గుర్తు చేసుకున్నా సరే మనకి ముందు రెండే అంశాలు గుర్తుకొస్తాయి: యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ, సమైక్యత మరియు సమగ్రత. అందుకని వాళ్ళు ఈ థ్రోన్ రూమ్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఆయన జన్మదినోత్సవం అక్టోబర్ 31 నాడు డెడికేట్ చేస్తూ ఈ విధంగా పేరు మార్చారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనిటీ రూమ్ అని చెప్పి. సో దాట్స్ ఇట్ ఫర్ ద డే. ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ఇక్కడతో ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, లేదు కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి, ఇంకో 10 మందికి తెలిస్తే బాగుంటుంది కదా అనుకుంటే షేర్ చేయండి. అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే దాని పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి, సో దట్ అప్టేక్ జాబ్స్ ఏ కొత్త వీడియో అప్లోడ్ చేస్తే మీకు వెంటనే తెలుస్తుంది. మళ్ళీ రేపు కలుద్దాం. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.